హాయ్ నమస్తే, వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్స్. ఏపీ ప్రభుత్వం మరో వారం రోజుల్లో సరికొత్త పథకాన్ని ప్రారంభించనుంది. రాష్ట్రంలోని బీసీ, బలహీన వర్గాల వారికి ఉచితంగా 2 లక్షల నుండి 5 లక్షలు అందించనుంది. మరి ఈ పథకానికి సంబంధించిన వివరాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా బలహీన వర్గాల కోసం స్వయం ఉపాధి రాయితీ రుణ పథకాల్ని అమలు చేయడానికి సిద్ధమైంది. ఈ పథకాలు పేదలకు ఆర్థిక చేయూతనిచ్చే లక్ష్యంతో రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా రుణాల మంజూరును వేగవంతం చేసి ప్రక్రియను సులభతరం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కోసం 2024-25 బడ్జెట్లో బీసీల కోసం 896 కోట్లు, ఈడబ్ల్యూఎస్ వర్గాల కోసం 384 కోట్లు కేటాయించింది. ఈ నిధులను ఆయా జిల్లాల జనాభా ఆధారంగా రుణాలుగా మంజూరు చేస్తారు. ఈ పథకానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ వారంలోపు ప్రారంభమవుతుంది. అర్హులైన వారు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా లేదా OBMMS వెబ్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన లబ్ధిదారుల ఎంపికకు ఎంపీడీఓలు లేదా మున్సిపల్ కమిషనర్లు బాధ్యత వహిస్తారు. ప్రస్తుతం ప్రభుత్వం లబ్ధిదారుల వాటాను రద్దు చేయడంతో పేదలకు ఊరట లభించింది. యూనిట్ ఏర్పాటుకు కావలసిన మొత్తం బ్యాంకు రుణంగా పొందవచ్చు. ఈ పథకం కింద జియో ట్యాగింగ్ ద్వారా యూనిట్లను ఆమోదించడం సులభతరం కానుంది. ఈ పథకం కింద లభించే రుణాలను బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. యూనిట్ ఏర్పాటుకు అవసరమైన డాక్యుమెంట్లను బ్యాంకుకు సమర్పించిన వెంటనే రాయితీ మొత్తం మరియు రుణం అకౌంట్లో జమవుతాయి. రుణగ్రహీతలు బ్యాంకు వాయిదాలను సమయానికి చెల్లించేలా చూడ్డానికి ప్రత్యేక సిబ్బందిని నియమించారు. దరఖాస్తు చేసుకునేవారు దారిద్ర్య రేఖకు దిగువన ఉండాలి. వయసు 21 నుండి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. పథకానికి అర్హత కలిగిన యూనిట్లలో వడ్రంగి పనులు, గొర్రెలు, మేకల పెంపకం, మినీ డైరీ, జెనరిక్ షాపులు, టైలరింగ్ వంటి రంగాలున్నాయి. 2 లక్షల యూనిట్కు 50% లేదా గరిష్టంగా 75,000 రూపాయలు అందజేస్తారు. 2 నుండి 3 లక్షల యూనిట్కు 50% లేదా గరిష్టంగా 1,25,000 రూపాయలు ఇస్తారు. 3 నుండి 5 లక్షల యూనిట్కు 50% లేదా గరిష్టంగా 2 లక్షల వరకు ఇస్తారు. ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాల ప్రకారం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎంపికైన లబ్ధిదారులకు యూనిట్లను ప్రత్యేక మేళాల్లో అందజేస్తారు. ఈ పథకం ద్వారా వెనుకబడిన తరగతులకు ఆర్థిక స్థిరత్వం చేకూర్చి వారి జీవనోపాధిని మెరుగుపరచడం ప్రభుత్వం తన ప్రధాన లక్ష్యంగా పేర్కొంది.